భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండలం బీకే రామవరం వద్ద ఏర్పాటు చేసిన సీతారామ పంప్ హౌస్ 2లోని ట్రయల్ రన్ విజయవంతమైంది. ఇక దాదాపు 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మోటార్లను పరీక్షించేందుకు చైనాకు చెందిన ఏపీటీ కంపెనీ ప్రతినిధులు గత వారం రోజులుగా తనిఖీలు నిర్వహించి పంప్ హౌస్ 2లోని మొదటి పంపును ప్రారంభించారు. ఇక దీని ద్వారా ఒకేసారి 1500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. కాలువ పనులు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడంతో రామాంజనేయపురం గ్రామ శివార్లోని పాములేరు వాగులోకి నీటిని మళ్లించారు. పంప్ హౌస్ లో మొత్తం 6 మోటార్లు ఉండగా ఒకటి విజయవంతమైంది. ఇక మరో 5 మోటార్లకు ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంది. ఇక మోటార్ ట్రయల్ పనులను జలవనరుల శాఖ ముఖ్య సలహాదారు పెంటారెడ్డి పర్యవేక్షించారు. సంబంధించిన ప్యాన్స్ ఒక్కొక్క దగ్గర ఉంది. ఇది థర్డ్ మోడల్ సంబంధించి